దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. చిన్న మాట మనం ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు ప్రభా. గడిచిన అయ్యా మరి దినమంతా మమ్మల్ని కాచి కాపాడి క్షేమముగా సజీవుల లెక్కలో అనేక ప్రయాణాల గుండా నడిపించినందుకే నీకు స్తోత్రాలు. దినమంతా ఎన్నో మీకు ఇష్టం లేనటువంటి కార్యాలు మేము చేసి ఉండవచ్చు. మీకు ఇష్టం లేని తలంపులు తలంచి ఉండవచ్చు. మీకు ఇష్టం లేని చూపులు, మీకు ఇష్టం లేని మాటలు, మీకు ఇష్టం లేని వినికిడి ఈ లోకంలో మేము కలిగి ఉన్నాం. తండ్రి, మీ యొక్క కృపచేతను కనికరించండి, కడగండి, శుద్ధులుగా చేయండి. మా స్తోత్రులు అంగీకరించుటకు దిగిరండి. ఇజ్రాయేలు చేయి స్తోత్రం వల్ల మీరు ఆశీనుడు అయినటువంటి దేవా, ఈ రాత్రికాల సమయంలో మా స్తుతుల పైన కూడా మీరు ఆశీనుడు కమ్మని ప్రార్థన చేస్తూ సకల పొంచి ఉన్న చీకటి దురాత్మ అంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటుండగా మీరు దిగిరండి. మీ అభిషేక తైలమును మా మీద పొందరించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందారు. యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. కన్నిటిలో ఎలలో మీ కృంగిన వేలలో కన్నిటిలో ఎలలో కృంగిన వేలలో కృతజ్ఞతతో నాకు విరోధమై వర్ధిల్లయూయని చెప్పిన మాట కృతజ్ఞతతో ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో హల్లెలూయా. నాకెంతో ఆనందమే హల్లెలూయా. నాకెంతో ఆనందమే సీయోని వాసము, నాకెంతో ఆనందం సీయోని వాసము, నాకెంతో ఆనందం ఆనందం ఆనందమే ఆమె ఆనందం ఆనందమే కృపలను తలంచుతూ కృపలను
సర్వోన్నతుడైనా నా దేవునితో సర్వోన్నతుడైనా నా దేవునితో సతతము తన కృప వెల్లడి చేయ సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను శుద్ధులతో నిల్పెను కృపలను తలంచుతూ కృపలను తలంచుతూ ప్రభుని కృతజ్ఞతతో లోయలలో నే కుంగిన వేలలో కన్నీటిలో కుంగిన వేలలో నింగిని చీల్చి వర్షము పంపి నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం నింపెను నా హృదయం ప్రభుని కృతజ్ఞతతో కృతజ్ఞతతో స్తోత్రం. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా తరతరములలో నీవు మాకు చేయనివేమున్నది నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా తరతరములలో నీవు మాకు చేయనిదేమున్నది ప్రాణమిల్లేదను ప్రణుతించెదను పరవశించెదా నీలోనే ప్రాణమిల్లేదను ప్రణుతించెదను పరవశించెదా నీలోనే నిత్యాశ్రయమైన యేసయ్యా నా నీటి సూర్యుడా నీ నీటి కిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే నా నీటి సూర్యుడా నీ నీటి కిరణాలు నీ మార్గములను నడిపించెనే నా నిత్య రక్షణకు కారణ జన్ముడా నీకే సాక్షిగా తేజరిల్లెదనయ్యా నా నిత్య రక్షణకు కారణ జన్ముడా నీకే సాక్షిగా తేజరిల్లెదనయ్యా
నిత్యాశ్రయమైన యేసయ్యా నా అభిషేకుడా నీ కృపావరములు సర్వోత్తమమైన మార్గము చూపెనే నా అభిషేకుడా నీ కృపావరములు సర్వోన్నతమైన మార్గము చూపెనే మర్మములన్నీయు బయలుపరచువాడా అనుభవ జ్ఞానముతో నే నడిచెదనయ్యా మర్మములన్నీయు బయలుపరచువాడా అనుభవ జ్ఞానముతో నే నడిచెదనయ్యా నిత్యాశ్రయ దుర్గమే యేసయ్యా తరతరములలో నీవు మాకు చేయనిదేమున్నది నిత్యాశ్రయ దుర్గమై యేసయ్యా తరతరములలో నీవు మాకు చేయనిదేమున్నది ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవశించెద మీలోనే ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవశించెద మీలోనే నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా స్తోత్రం. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసటపై బడిన అడుగులు తడబడిన అలసటపై బడిన చేయి పట్టి వెళ్ళు కట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెళ్ళు కట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తము నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తము నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా
చీల్చివేసిన కష్టాల కొనిని కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నాకున్న బలిని కరిగిపోయినా నా యొక్క బలిని కరిగిపోయినా నాకున్న బలిని పోయినా నా యొక్క బలిని కరిగిపోయినా తన చిత్తము నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తము నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి నన్ను పట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి నన్ను పట్టి చక్కని ఆలోచన నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక పాట పాడుకొని మనం వాటిని చూద్దాం. దేవునికి స్తోత్రం. మన్నించువాడా నన్ను నా పోషకుడా కాపాడుమయ్యా కాపాడుమయ్యా నా పోషకుడా మన్నించువాడా నలువైపులందు
బలమైన శత్రువు నన్ను కూల్చనిల్చి ఏ వైపు చూచినా క్షేమంబు లేదయా లెక్కలేని అపాయములు నన్ను చుట్టుముట్టెను కాపాడరావయ్యా ఏ వైపు చూచినా క్షేమంబు లేదయా లెక్కలేని అపాయములు నన్ను చుట్టుముట్టెను కాపాడరావయ్యా నన్నువాడా నన్నేలు రాజా నా పోషకుడా కాపాడుమయ్యా కాపాడుమయ్యా నా పోషకుడా నందించువాడా నన్ను వేలి చేయనించి కఠినాత్ముడైన వైరు పరిపెట్టుచుంటి నీ కూలిలో చేయనించి కఠినాత్ముడైన వైరు కనిపెట్టుచుంటి నేను పడసిద్ధమైతిని శ్రమ చేత నుంగి నేను పడసిద్ధమైతిని కరుణ చూపి చేయి దాపి నన్ను నిలుపుయేసువా స్థిరపరచరావయ్యా నందించువాడా నందేలు రాజా నా పోషకుడా కాపాడుమయ్యా కాపాడుమయ్యా నా పోషకుడా నందించువాడా నా సొంత దోషములపై నీ శిక్షలను భరించి బలమైన గాయములచే దుర్బలుడనైతిని నా సొంత దోషములపై నీ శిక్షలను భరించి బలమైన గాయములచే దుర్బలుడనైతిని ఎడతెగని వేదన ఒక గడియ నెమ్మది నాకిమ్ము యేసువా ఎడతెగని వేదన నన్నావరించెను నా కనుల బాష్పాలు దుడచి ఒక గడియ నెమ్మది నాకిమ్ము యేసువా మన్నించువాడా నందేలు రాజా నా పోషకుడా కాపాడుమయ్యా కాపాడుమయ్యా నా పోషకుడా నందించువాడా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రసంగి గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట చదివి మనం కొద్దిసేపు మరి
దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రసంగి ప్రవచన గ్రంథము, ఇందులో కూడా చాలా ప్రవచనాలు ఉన్నాయి. ప్రసంగిలో కూడా దేవునికి స్తోత్రం. 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునవలనని మానవ కోటికి ఇదియే విధి. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింప చేయనుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు కొన్ని కట్టడలు మానవ జాతికి తెలియజేస్తున్నాడు. మొదటి కీర్తనలు మనం గమనిస్తే 7వ వచనంలో అంటాడు, నీ కట్టడలను నేను వివరించదను, కట్టడను నేను వివరించదను, యెహోవా నాకిలాగూ సెలవిచ్చాను. దేవుడు నియమించినటువంటి కొన్ని కట్టడలు ఉన్నాయి. 119వ కీర్తనలో దైవజనుడైనటువంటి దావీదు ఏమంటాడంటే, ప్రభువా నీ కట్టడలను అనుసరించి నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు అంటాడు కదా. 119వ కీర్తనలో 8వ వచనం అంటున్నాడు, నీ కట్టడలను నేను గైకొందును, అవి నన్ను బొత్తిగా విడనాడకుము. ఏంటండి, నీ వాక్యము అనేటటువంటిది ఒక స్థిరమైనటువంటి కట్టడగా మానవ జాతికి దేవుడు ఇచ్చిన. అయితే సొలొమోను చెప్తున్నటువంటి మాట చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు తను చేశాడు. ఏందయ్యా వివాదాస్పదమైన వ్యాఖ్యలు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఇది ఒకటి మాత్రమే మానవ జాతికి విధి అన్నాడు. తేలిన ఫలితార్థం ఇది. నా జీవితంలో నేను చేసినంత పరిశోధన ఎవరు చేయలేకపోవచ్చు. ప్రతి అంశం మీద నేను పరిశోధన చేశాను. ఆకాశము క్రింద ఉన్నటువంటి ప్రతి అంశంలో నేను చూచితిని అంటాడు ఆయన. ఆయన 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 పరిశోధన అంతా కూడా ఏ దిశలో వెళ్ళిందో మనం గమనించాలి. ఏంటండి, 12వ వచనంలో మొదటి అధ్యాయంలో 9 చదువుదాం. మునుపు ఉండినదే ఇక ముందుకు ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఒక దానిని గురించి ఎవడు చెప్పను, అది మనకు ముందున్న తరములో ఉండినదే. పూర్వము జ్ఞాపకమునకు రావు, పుట్టబో వారికి జ్ఞాపకము ఆ తర్వాత నుండబో వారికి కలగదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలుల మీద రాజునై ఉంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గైకొనుటకై నా మనస్సు నిలిపితిని. ఏంటండి, వారు ఇక చెప్తున్నాడు కోడి జ్ఞానాభ్యాసం గురించి మాట్లాడతాడు, ధనము గురించి మాట్లాడతాడు, దాసాదాస జనముల గురించి మాట్లాడతాడు, స్త్రీల గురించి మాట్లాడతాడు, దేహవాంఛల గురించి మాట్లాడతాడు, తర్వాత నీతి దుర్నీతి గురించి మాట్లాడతాడు, అధిక నీతి గురించి మాట్లాడతాడు, జన్మదినం గురించి మాట్లాడతాడు, మరణదినం గురించి మాట్లాడతాడు, పడిపోయిన పిండపు గతి గురించి మాట్లాడతాడు. ఇక ఎన్ని ఆయన మాట్లాడిన ఏముంది చెప్పండి. ప్రతిదీ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, ప్రతిదీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ బావుగా పరిశీలన చేస్తాను నేను. ఏంటండి, జ్ఞానులతో సమానులైన వారెవరు, జరుగు వాటి భావము ఎరిగిన వాడెవడు, మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సును ఇచ్చును. అంటే జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు 8వ అధ్యాయం 1వ వచనంలో. ఏంటండి, సంగతిని ఎంత పరిశోధిస్తున్నాడంటే, నేను ప్రతిదాన్ని శోధించి తిని. 23వ వచనం 7:23లో, ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచి తిని, జ్ఞానాభ్యాసము చేసుకుందని నేను అనుకుంటుని కానీ అది నాకు దూరమాయను. ఏంటండి, ఎన్ని విషయాల మీద తను నా దృష్టి నిలిపి తిని అంటాడు కదా. 9వ అధ్యాయము 13వ వచనంలో, మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచి తిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఒక విషయం చెప్తున్నాడు. అంటే ఒక బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, బీదవాడు, వాని జ్ఞానం తృణీకరించబడుతుంది. లోకంలో కూడా జ్ఞానానికి విలువ లేదు. ఎంత జ్ఞానం ఉన్నా వానికి డబ్బు లేకపోతే వానికి జ్ఞానానికి విలువ లేదు అని ఇన్ని సంగతులు చెప్పి లాస్ట్కి వచ్చి అంటున్నాడు, ఇది ఒకటే మీకు అవసరమైంది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది చాలా కష్టం, కానీ ఇది చేసిన వాడు ధన్యుడు. ఎందుకు కష్టం అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనేటువంటి అంశం వచ్చినప్పుడు ఒక వ్యక్తికి కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది, లాజికల్ థింకింగ్స్ అని కొన్ని ఉంటాయి.
మరి లాజికల్ థింకింగ్స్ ఒప్పుకో. ఎందుకు ఒప్పుకోవు? అసలు నువ్వు నిజమైన దేవుడు అనేటటువంటి ప్రూఫ్ మాకేమిటి? నువ్వు ఎప్పుడు కనబడలేదు ఎవరికి, మా ముందుకు వచ్చి నేనే దేవుని అని చెప్పలేదు. లేకపోతే ఇంకా మాకున్న సమస్యలకు పరిష్కారం లేదు, మాకున్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. లోకంలో ఎవడు ధనవంతుడికి ఎందుకు ధనవంతుడు ఎందుకు ఎక్కువ ధనవంతుడు అవుతున్నాడు? నీళ్ళున్న బయలకి నీళ్ళు వస్తున్నాయి, పేదవాడు చచ్చిపోతున్నాడు. మరి చిన్న చిన్న అమ్మాయిలు 8 ఏళ్ళు 9 ఏళ్ళ అమ్మాయిల మీద మానభంగాలు చేస్తున్న సమయంలో దేవుడు ఎక్కడున్నాడు? ఎట్లా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అంటాడు ఒక నాస్తికుడు. డబ్బున్న దగ్గరికి డబ్బు వస్తున్నది, పేదవారు అనగదొక్కబడుతున్నారు రాజకీయంగా, మరి సామాజికంగా కులాలను బట్టి అనగదొక్కబడుతున్నారు. పార్షాలిటీ లోకంలో ఉన్నది. ఎంత డబ్బున్నా, ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదిగిన వారు కులాన్ని బట్టి మరి రాష్ట్రపతి అటువంటి వారిని మరి వారి గుళ్ళకు రానిరని పరిస్థితి ఉన్నది కదా. ఏం తక్కువ రాష్ట్రపతి అంటే? ధనము తక్కువనా, స్టేటస్ తక్కువనా? అంతకన్నా ఉన్నతమైనటువంటి స్థానం లేదు కదా. అత్యున్నతమైనటువంటి స్థానం అది రాష్ట్రపతి అంటే. మరి ఇటువంటి స్థితిలో దేవుని అందు ఎట్లా భయభక్తులు? నా ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి అంటాడు ఒక నాస్తికుడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్మేటటువంటి వ్యక్తులలో మనం గమనించాలి. ఇప్పుడు సైతాన్గా మారడానికి ప్రధాన కారణం ఏం తెలుసా? చాలామంది చెప్తూ ఉంటారు, ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు. కానీ ప్రధాన కారణం ఏంటంటే వాడు ఒక మంచి లాజికల్ థింకర్, అది మనకు నష్టపరిచింది. ఎందుకు లాజికల్ థింకర్ అంటున్నానంటే, వాడు దేవునితోనే తర్కం చేసింది. మొదట వాడు మిఖాయేలుతో తర్కం చేసింది మనకు కనబడుతుంది ప్రకటన గ్రంథంలో. మోషే శరీరం గురించి మిఖాయేలు యూదాపత్రిక అంటాడు, తర్కించి మరి గద్దింపబడాను. యోషువ దగ్గర మలిన వస్త్రాలు ధరించుకొని ఉన్నాడని చెప్పేసి అక్కడ తర్కిస్తున్నాడు, లాజికల్గా మాట్లాడుతున్నాడు వాడు. అట్లా దేవుని దగ్గర కూడా తర్కం చేసిండు. ఎందుకు? ఏ విషయంలో తర్కం చేసిండు? మహోన్నతునితో నేను సమానుడిగా అవ్వడానికి నాకేం తక్కువ? నాకు తేజస్సు తక్కువనా? నాకు జ్ఞానము తక్కువనా? నాకు ధనము తక్కువనా? నేను మంచి వర్తకుని కదా, నీకు ఎంతో మేలులు చేస్తాను కదా, కొన్ని కోట్ల సంవత్సరాలు నీ దగ్గర పనిచేశాను కదా, నాకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఆయన ఎక్కడ పనిచేసినట్టుగా లేదు. ఏదో అవతల నుంచి యువతలకు వచ్చాడు, సమీపమైన తేజస్సు నుంచి అవతలకి యువతలకు వచ్చినంత మాత్రాన అతన్ని కూడా కుమారుడిని పిలిచావు, అందరికీ నమస్కారం చేయమంటున్నావు, అతనికి సింహాసనం వేసినావు. ప్రభువా, నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు ఏంటండి. ఈరోజు చాలామంది ఆ లాజిక్ కిందికి వెళ్ళిపోతారు. ప్రతి లాజికల్గా ఉండాలి. దేవుని నమ్ముకునే వాళ్ళు కూడా, దేవుని బిడ్డలారా, కొంతమంది లాజికల్ని బట్టి నమ్ముకుంటారు. లాజికల్గా తార్కికంగా వాదించి నమ్ముకుంటారు. చూడు, వాడు ఎక్కువ కాలం ఉండడు భక్తి జీవితంలో. వాడు పాప క్షమాపణ కొరకు అవతల నుంచి యువతలకు పడడానికి ఎంతనైనా తర్కించవచ్చు. యేసుప్రభు ఎందుకు లోకరక్షకుడు, యేసుప్రభు రక్తం ఒక్కటి మాత్రమే ఎందుకు, నాకు పాపాలు, అసలు నేను పాపిని ఎట్లయినా, నాలో పాపం ఎట్లా వచ్చింది, ఇవన్నీ వాడు తార్కికంగా వాదించవచ్చు, మాట్లాడు. ఇవన్నీ తార్కికంగా వాడు వాదించి నమ్మిన తర్వాత కూడా వాడు మళ్ళీ ప్రతిష్టపులో దేవుని నేను తర్కిస్తానంటే కుదరదు. రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి దేవునితో కొంత తర్కించొద్దు, స్వార్థతో తర్కించొద్దు. ఎందుకంటే తర్కించి వాదించి పౌలు కూడా వాక్యాన్ని స్థిరపరిచిండు, యేసుప్రభు కూడా దేవాలయంలో తర్కిస్తున్నాడు. కానీ జీవితం అనేది తర్కంతో ముందుకు సాగొద్దు. దేవుని మీద భయభక్తులతో జీవితం ముందుకు సాగాలి. ఏంటండి, దేవుని మీద సంపూర్ణ విధేయతతో భక్తి ప్రమాణ వాక్యం అనే బుక్లో ఇది ఒక్క అంశమని అయ్యగారు చెప్పాడు, ఇంకా వేరే అంశం చెప్పలే. భగవంతుని మీద భక్తునికి ఉన్నటువంటి హృదయ వాంఛనే ఒక సూత్రం అన్నాడు. ఆ బుక్ ఎంత జరుగుతుంది సూత్రాలు అనేటువంటి నా దేవునికి నీతిని ఆరోపించాలని ఒక సూత్రం ఉన్నది. అప్పుడు నేను అన్యాయం అయిపోయినా పర్వాలేదు, నా దేవుడు గొప్పవాడని చెప్పాలి. అప్పుడు నేను తర్కానికి పనిపెట్టిన అనుకో, నాకు అన్యాయం చేసిన వాడు దేవుడు ఎట్లయితాడంట. తర్కానికి పనిపెట్టిన అనుకో, దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు కనబడినా నా దేవుడు గొప్పవాడని చెప్తాను. పౌలు, పేతురు, యోహానులు, వారికి ఏం అసలు దేవుడు ఏం మేలు చేసినాడు? వారికి ఎటు పోయినా ఇరికించబడుతున్నారు, శ్రమల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, సొంత నిలవరమైన నివాస స్థలాలు లేవు, డబ్బు వారి దగ్గర లేదు, పడవ ప్రయాణాలు చేస్తున్నారు, నడక ప్రయాణాలు చేస్తున్నారు, ఎటు పోయినా వెలివేస్తున్నారు వారి మీద. మరి వాళ్ళు దేవుని ఎంత గొప్ప, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము, ఎందుకు అంత గొప్పగా హానర్ చేస్తున్నావు దేవుని, నీకేం చేసిండా మేలంటే? దేవుని నమ్ముకున్న తర్వాత ఇక్కడ తర్కం పనిచేయదు. దేవుని నమ్ముకున్న తర్వాత ఏంటంటే మన ఎమోషనల్ అటాచ్మెంట్ స్టార్ట్ కావాలి. సాతాన్ అక్కడ ఓడిపోతాడు. సాతాన్ ఎప్పుడైనా ఏం చేస్తాడంటే, నీకేం దేవుడు బాగా చేసిండు కొంత ఆలోచించడం అంటున్నాడు. నీకు దేవుడు ఏ రీతిగా మేలు చేసినాడని తీస్తున్నావు? నీ ఆర్థిక స్థితిగతులు చూసుకో, నీ ఆరోగ్యపరమైన స్థితిగతులు చూసుకో, నీ కుటుంబపరమైన స్థితిగతులు చూసుకో, సమాజాన్ని చూడు, ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా దీవించబడ్డారు.
ఏంటండి ఆయన మాథ్యూ గారు ఆ చరణంలో అంటాడు, దుష్టుల క్షేమము నే చూచి నీతి వ్యర్థమని తలంచగా అన్నాడు. ఎంత అద్భుతం! అరే ఏమో దుష్టుడు వాడు రాత్రి పగలు మనుషుల్ని మోసం చేస్తూ మరి పేదలను పీడిస్తున్నటువంటి వారు క్షేమంగా కనబడుతున్నారు కదా, నీతిమంతుని నీతి వ్యర్థమైపోయిందా, నీతి వ్యర్థమని నేను తలంచగా అంటాడు. అంటే కొన్నిసార్లు లోకంలో పరిస్థితులు దేవుని బిడ్డలారా మనం అనుకున్నట్లుగా జరిగాయి. అప్పుడు మనం తర్కానికి పనిపెట్టద్దు. నాకెందుకు ఇట్లా ప్రభువా, నాకెందుకు అన్యాయం చేస్తున్నావు, నేను ఎంత అంత అంటే అది సైతాను స్వరము. ఈరోజు చాలామంది అక్కడ చెడిపోతున్నారు. మొదట వారి ఆత్మీయ జీవితం తార్కికంగా వాదించి సత్యాన్ని నేర్చుకున్న తర్వాత అద్భుతంగా ఆత్మీయ జీవితం సాగుతుంది. కొంత ముందుకు పోయిన తర్వాత మరి దైవజనుడు ఇలాగ ఎందుకు ఉండాలి అని ఒక తర్కం వస్తుంది వానికి. దైవజనుడు ఇలాగెందుకు డబ్బును వ్యర్థం చేయాలి, దైవజనుడు ఇలాగెందుకు స్త్రీలతో సన్నిహితంగా ఉండాలి, దైవజనుడు ఈ రీతికి ఎందుకు బిహేవ్ చేయాలి పర్సనల్గా స్త్రీలతో, లేకపోతే దైవజనుడు ఈ రీతి ఎందుకు అడ్మినిస్ట్రేషన్ చేయాలి, దైవజనుడు ఈ రీతి ఎందుకు మేనేజ్మెంట్ సరిగ్గా లేకుండా ఉన్నా అని ఈ అడుగడుగున్న సాతాను ఏం చేస్తారంటే వాని మనసులోనికి ఈ చీకటి తర్కాన్ని కూడా పంపిస్తుంది. ఇది బయటలో మరే అంత అంధభక్తులు భయ, గుడ్డి భక్తులు భయ, గొర్రెలు భయ అంటారు. ఎందుకంటే వానికి అర్థం కాదు దేవుని ప్రేమ. అరే నా దేవుడు నమ్మదగిన వాడిపై, నా దేవుని నేను ప్రశ్నించొద్దు, ప్రభు ఇచ్చాను, ప్రభు తీసుకొని పోయాను, ప్రభు నామానికి మహిమ కలుగునుగా కంటుంటే ఎంత గుడ్డోడు వాడు. గసంటుంటే నీకు దేవుడు ఎట్లా అవుతారు బాబు? పిల్లల్నిచ్చి చంపేసినోండి నువ్వు మహిమ అంటావా, ఆస్తుల్ని చంపేసిన మహిమ అంటావా, మంచి శరీరం మంచి ఆరోగ్యవంతుని అనారోగ్యంగా మార్చి శరీరం అంతా కురుపులతో నింపినటువంటి ఆ దేవుణ్ణి నువ్వు గణపరుస్తావు అంటాడు నాస్తికుడు, అంటాడు లోక సంబంధి, అంటాడు మతోన్మాది. కానీ భక్తుడు అట అన్నాడు. భక్తుని లైన్ వేరు. ఏంటండి ఇదంతా నా క్షేమం కొరకే చేస్తున్నాడు, ఇది వ్యర్థం. లోకానికి ఇది వ్యర్థం. కానీ వాడే భక్తి పిచ్చి భక్తి. వాడికి ఇన్ని గాయాలైనాయి, కుటుంబం కొలాప్స్ అయిపోయింది, పిల్లలు చనిపోయారు, శరీరము కురుపులతో నింపబడి ఉన్నది, ఆడు పిచ్చోడు కాకపోతే ఏందండి అంటుంది లోకము, నాస్తికత్వము, లోకంలో ఉన్నటువంటి పరిణామాలు. కానీ భక్తుడు అట్లా అన్నాడు. ఎందుకంటే భక్తుడు అక్కడ తర్కం మస్తు తర్కం ఉంటుంది. లోకంలో ఎవరి దగ్గర లేని తర్కం మా దగ్గర ఉంటుంది. కానీ ఇది పరీక్షించే టైం కాదు, దేవుని పరీక్ష కేంద్రంలోనే ఉండాలి. పరీక్ష అంటే అర్థమైంది ఏంటంటే, పరీక్ష అంటే అర్థమైంది, శోధన ఉన్నది మన దగ్గర జవాబు లేదు, అది పరీక్ష. శోధన ఉన్నది మన దగ్గర జవాబు ఉండదు అనుకో, అది పరీక్ష అన్నారు. కాన్ఫిడెంట్గా రాస్తాం. అవతల మనకు రకమైన శోధన వస్తుంది, దాన్ని ఎట్లా జయించాలో మనకు తెలియదు, పోరాడుతున్నాం, ఎట్లా బయటపడతాం కూడా తెలియదు. ఇట్ మే బీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఇట్ మే బీ లస్ట్ఫుల్ థింకింగ్స్, ఇట్ మే బీ ఫ్యామిలీ స్ట్రగుల్స్, వాట్ ఎవర్ ఇట్, ఎట్లా హౌ టు ఎస్కేప్ వి డోంట్ నో అనేటటువంటి జోన్లో మనం ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే శోధన. సో అటువంటి కండిషన్లో, అటువంటి శ్రమల మధ్య ప్రభువా నాకెందుకు ఇట్లా చేస్తున్నావు తండ్రి, నాకెందుకు అన్యాయం చేస్తున్నావు ప్రభువా, మరి నేను నీ యొక్క సన్నిధిలో ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, మరి ఇంత అంటే ఇవన్నీ పనిచేయ బాబు, అవన్నీ తర్కించి వాదించి అన్ని పరిశీలన గ్రహించి అన్ని కోణాలలో ప్రతి ఇష్యూను నేను పరిష్కరించి ప్రతి ఇష్యూని శోధించి లాస్ట్కి నాకు తేలిన ఫలితార్థం ఏంటంటే భయభక్తులు కలిగి ఎవడైతే ఉంటాడో వాడు ధన్యుడు. ఇట్లా మనలాగా ప్రతి ఇష్యూను పరిశీలన చేసి ఉండు సొలొమోను. అరే ఎందుకు ఇట్లా జరుగుతున్నది, ఒకడు బీదవాడు ఎందుకు బీదవాడుకుంటున్నాడు, బీదవాడిని జ్ఞానం ఎందుకు ధృవీకరించబడుతున్నది అన్నప్పుడు మరి ఇవన్నీ పరిశీలన చేసి వాస్తవాలు గ్రహించినటువంటి ఆ మనిషి ఏమనాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకండి అని చెప్పాలి. ఎందుకు అధికంగా నీతిమంతుడమై ఉండకము 2,000 అన్నాడు. మరి అధిక నీతి వల్ల ప్రయోజనం లేదని చెప్తుండే ఒక దిక్కు, నువ్వు మంచిగా బతికితే ప్రయోజనం లేదంటే ఒక దగ్గర, మరి లాస్ట్కి వస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండంట. అంటే ప్రసంగి గ్రంథం అనేటటువంటిది చాలా చాలా ప్రత్యక్షతల మూట అది. ఇది దట్ ఈస్ ద అల్టిమేట్ అనమాట బైబిల్ గ్రంథం అంతట్లో. అందుకే లాస్ట్కి తేలిన ఫలితార్థం చెప్తున్నాడు ఏంటంటే, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. మీకు ఏది మంచిగా చేయకపోని దేవుడు, మీకు ఆర్థికంగా దీవించకపోని, మీకు ఆరోగ్యంగా బాగు చేయకపోని, మీ సంఘపరంగా మీకు బ్లెస్సింగ్స్ లేకపోని, వ్యక్తిగతంగా కుటుంబపరంగా మీకు బ్లెస్సింగ్స్ లేకపోని, ఎటు చూసినా ఎండమావులే, ఎటు పోయినా ఎడారులే, పర్వాలేదు. మీరు భక్తి కలిగి ఉండగలిగితే ఏదో ఉంది దాంట్లో, మరి తెలియదు మనకు. వాట్ ఈస్ ద డెస్టినీ వి డోంట్ నో. రేపు నీకు ఇన్ని కొన్నాళ్ళు నేను పరిశీలన చేసినాను కదా, ఇంత ప్రార్థన చేసినామని ప్రార్థన నాకు జవాబు వేయలేదు కదా. అయినా వాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, అయినా వాడు భక్తిని కాపాడుకున్నాడు, అయినా వాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు.
అప్పుడు సాతాను మన ముందు ఓడిపోయినాడు, దేవుడు గెలిచినాడు. ఇది చాలు, మనకేం చేయకపోయినా పర్వాలేదు. మనం ఒకవేళ దేవుడు మనకి ఏదో ఇయ్యలేడని చెప్పేసి మనం దేవుడి మీద ఆరోపణలు చేసినాం అనుకో, అప్పుడు సాతాను జయించినట్టు. ఎందుకు? వాడు వచ్చి మంచి తర్కాన్ని మనకు నేర్పిస్తాడు. నిజమే కదా, మరి ఆదాము వాళ్ళకి అదే కదా చెప్పింది, మరి దేవదూతల వాళ్ళే ఉంటారు, మీరు బట్టలు తర్కించాడు, వాడు వారితో వాదించాడు. అవును కదా, వీడు చెప్తున్న తర్కమే వాస్తవానికి మంచిగా అనిపిస్తున్నది కదా అనుకున్నారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, వాడు ఎన్నో వాస్తవాలు చెప్తాడు. నిజానికి జకరియా గ్రంథంలో ఓషియా జీవితంలో వాస్తవమే కదా, చెప్పినంత వాస్తవమా కదా. ఓషియా మలిన వస్త్రాలతో ఉన్నాడు లేడా? మరి ఆయన జీవితం సరిగా లేదు, మనకు అంత తెలుసు. ప్రతి విషయంలో వాడు దేవదూతల మీద నేరారోపణలు చేస్తున్న ప్రతి నేరారోపణ వాస్తవం. ఇప్పుడు మన మీద ఏ నేరారోపణ చేయడానికి అవకాశం లేదా? సాతానుకు మస్తున్నాయి నా మీద. అయితే ఆయన మంచి మాట అన్నాడు, దయ్యాల రాజు చేతిలో చెయ్యి వేసి వాని పనులు చెయ్యసాగి తిని అన్నాడు. ఎంత యథార్థ పొందుడు ఆయన, ఎవడు చెప్తాడు ఆ మాట చెప్పు? దావీదు అడుగుజాడలో ఉండే ఆయన. దావీదు ఒక పత్రిక, ఒక కీర్తన రాసి పెట్టారు, ప్రభువా నేను దుర్మార్గపు పని అవివేక పని చేసి తిని రాసి పెట్టిండు బైబుల్లో. దేవుడు అనుమతించాడు దాన్ని, అంత యథార్థంగా ఒప్పుకున్నాడు ఆయన. ఈరోజు మనం ఏం ఒప్పుకోవడం లేదా, మనమంతా సుఖం పూసడమని కాదు, మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, అయినా మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు? ఆ దేవుడు కృపగలవాడు. నేను ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు ఇస్తలేడు, నేను తర్కించ దేవుని దగ్గర వాదించ. నీ ఇష్టం ప్రభువా, నీ ఇష్టమైనప్పుడు నువ్వు నీ టైంలో నువ్వు ఆశీర్వదించు, నీ టైంలో నువ్వు నా ప్రార్థన విను, నీ టైంలో దానికి రెస్పాండ్గా. ఎందుకు రెస్పాండ్ అవుతలేవని మనం అడగొద్దు. ఎందుకు మా పట్ల పక్షపాతం చూపిస్తున్నావు మనం అడగొద్దు. నేను ఒకసారి ఒక ప్రార్థన చేసిన, ఈరోజు చెప్తున్న సంగతి ఏమన్నానంటే, ప్రభువా నువ్వు యూదులకు మాత్రమే దేవుడవా? యూదులు ప్రార్థిస్తేనే నువ్వు స్పందిస్తావా? భారతదేశంలో ఉండి మేము ప్రార్థిస్తే నువ్వు స్పందించకపోతే నువ్వు పక్షపాతం గెలవాడవుతాయి కదా. నువ్వు మాకు కూడా స్పందించాలి. నీ నామము యూదులకు ఎంత విలువైందో మాకు కూడా ఎంత విలువైంది. యూదుల కలిగిన గొప్పతనం ఏందని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆ ప్రసంగంలో నేను చెప్పాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి పక్షపాతి కాదు. కాకపోతే ఈరోజు నేను అనుకుంటే ఏంటంటే, పరీక్ష సమయంలో ఉన్నాం. అది మరి దుష్టుని ద్వారా పోయిందా మన మీద కంప్లైంట్, దేవుడే మనల్ని పరీక్షిస్తున్నాడనేది మనకు తెలియదు. ఒకవేళ దుష్టుడు కూడా పోతాడు, ప్రభువా టైం కొంతకాలం వీరికి పరీక్షించి ఇంత త్వరగా నువ్వు వీళ్ళని బ్లెస్ చేయొద్దు, కొంత పరీక్ష కేంద్రంలో పెట్టాలన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే, మన పరీక్ష కేంద్రంలో వాళ్ళు మన మొదటిగా ఫైనాన్షియల్గా సాతాను ఎట్లా రాడండి, చాలామంది తెలియదు. సైతాను వచ్చే మార్గాలు చాలామంది తెలియదు. సైతాను వచ్చే మార్గాలలో మొదటిది ఏంటంటే, వాడు మనల్ని ఆర్థికపరమైన ఇబ్బందులు గుంటూ వస్తాడు. ఆర్థికంగా మనల్ని ఇబ్బంది పెడితే మనం అన్నీ ఆపేస్తాం అనుకుంటాడు వాడు. అది మన మొదటి ఎజెండా. ఆర్థికంగా మనం వెళ్ళామనుకో మన శరీరం మీద దాడి చేస్తాడు. అంటే మనల్ని ఈ సెక్సువల్ ఇమ్మోరాలిటీతో పడేయడము, లేకపోతే లైంగిక వాంఛతో నింపడము, లేకపోతే ఈ రకమైనవి అటాక్స్ చేస్తాడు. తర్వాత వాడు సంఘపరంగా వస్తాడు. అందుకే విశ్వాసులు ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయాలి. సాటి విశ్వాసం మీద పనిచేస్తున్న చీకటి శక్తుల్ని బంధించాలి. ఎందుకు? ఒక విశ్వాసం మంచి ఆత్మీయ జీవితంలో వాడు కొనసాగుతుందంటే పక్క విశ్వాసం మీదకి వచ్చి ఈ విశ్వాసాన్ని పాపంలో వాడేస్తాడు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళతో వాడతారంటారు కదా. అట్లా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు కట్టినటువంటి ఒక సంఘంలోనికి సాతాను వచ్చిండు ఇస్కరియోతు యూదా ద్వారా. సాతాను ఏదో కనిపించకుండా రాడవాడు, మన చుట్టుముట్టు ఉన్నటువంటి మనుషుల్లోనికి వాడు వస్తాడు. ఆ మనుషులు మనకు అవకాశం ఇస్తారు, వాళ్ళ ద్వారా వచ్చి మన మీద అటాక్ చేస్తారు వాడు. అది భార్య ద్వారా రావచ్చు, భర్త ద్వారా రావచ్చు, సంఘ సహవాసం రావచ్చు, కుటుంబం ద్వారా రావచ్చు. అంటే వాడు కొన్నిసార్లు థింగ్స్ని వాడుకుంటాడు, కొన్నిసార్లు సిచ్యువేషన్స్ని వాడుకుంటాడు, కొన్నిసార్లు ఆర్థికపరమైనటువంటి జోన్ను వాడుకుంటాడు, ఆరోగ్యపరమైన జోన్ను వాడుకుంటాడు, మన శరీరాన్ని వాడుకుంటాడు. అంతేకాదు మన చుట్టుముట్టు ఉన్న మనుషులను కూడా వాడుకుంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరి మీద పనిచేస్తున్న చీకటి శక్తిని బంధించాలి. మనకు తెలియదు, నా మీదకి వచ్చే చీకటి శక్తి నీకు తెలియదు, నీ మీదకి వచ్చే చీకటి శక్తి నాకు తెలియదు. యథార్థంగా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నా చుట్టుముట్టున్న మనుషుల మీద ఒకవేళ సైతాను దుష్ట దాడులు చేస్తున్నాడేమో, వాడిని వేస్తున్నామలో గద్దిస్తుంది. అంటే ఈ మనుషుల మీద ఉన్నటువంటి ఆ శక్తులు వెళ్ళిపోయినాయి అనుకో, అప్పుడు ఒక ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేసిన యథార్థంగా బలమైన దేవుని అభిషేకం దిగి వస్తుంది. కానీ ఉన్న ముగ్గురులో ఒకరి మీద సైతాన్ ఉండి, ఒకరి మీద దేవుని అభిషేకం ఉండి, ఇంకోటి మీద యెజబెల్ ఆత్మ ఉండి, ఇంకోటి మీద లోక సంబంధమైన స్పిరిట్ ఉండి, ఇంకోటి మీద కామ సంబంధమైన స్పిరిట్ ఉండి, ఇంకోటి మీద న్యూట్రల్ ఫోర్స్ ఉండి, ఇట్లా ఉన్న 10 మంది 10 రీతులుగా ఉన్నారనుకో, అప్పుడు పరిశుద్ధాత్మ తోటి దిగిరాడు. 2 లేక 3 ఎట్లా ఏకీభవించాలా? విత్ కంప్లీట్లీ దే ఆర్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ప్రార్థించినప్పుడు
ఏ రకమైన దుష్ట శక్తులకు అవకాశం వారి జీవితంలో లేకుండా వారు ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుడు వారి పట్ల కార్యం జరిగిస్తాడు. కానీ నాకే అన్యాయం చేస్తున్నాడు దేవుడు, నాకే అన్యాయం చేస్తుంది పరిస్థితి. మొన్న ఎవరో నాకు తెలిసిన వాళ్ళు పాస్టర్ గారు, మేము మా చర్చికి పోతా ఉంటే మా పాస్టర్ గారు ఎప్పటికీ మమ్మల్ని ఉద్దేశించే వాక్యం చెప్తున్నాడు. మరి ఎవరిని ఉద్దేశించి వాక్యం చెప్పాలి? యేసు ప్రభులో ఒకసారి వాక్యం చెప్తున్నాడు, ప్రభు బలి కన్నా ముందు వాక్యం చెప్తున్నాడు. ఏమంటారు తెలుసా? నన్ను అప్పగించబోవాడు ఇక్కడే కూర్చున్నాడు అని వాక్యం మొదలుపెట్టింది. మరి ఆ మనుషుడు పుట్టకపోతే మేలు అంటాడు, ఆ మనుషుడికి నేను రొట్టె ముంచి ఇస్తాను. ఇదంతా వాక్యమే, హెచ్చరిస్తున్నాడు, వాడికి హెచ్చరిక మాటలు. ఇప్పుడు అక్కడ ఇస్కరియోతు గురించి చెప్తున్న సంగతి తెలుసు అందరికీ, లాస్ట్ కన్నా అర్థమైంది. మరి ఆయన దగ్గర ఉన్న ఒక మనిషిని ఉద్దేశించి యేసుప్రభు మాట్లాడినప్పుడు సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడకపోతే రోడ్డు పడి వేటులను ఉద్దేశించి మాట్లాడాలి సేవకుడు, అన్ని జనులను ఉద్దేశించి మాట్లాడాలన్నా ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి? మన ముందున్న ప్రజలు. కొన్నిసార్లు అన్ని జనుల ముందు పోతాం, అప్పుడు పోయినప్పుడు వారిని ఉద్దేశించి మాట్లాడతాం, వారు నమ్ముతున్న మత విశ్వాసాలను ఉద్దేశించి మాట్లాడతాం, వారు ఏ గ్రంథాలను నమ్ముతున్నారో ఆ గ్రంథాలను ఉద్దేశించి మనం మాట్లాడతాం. క్రైస్తవుల ముందు మాట్లాడినప్పుడు అవి అవసరం లేదు. ఇక్కడ వీరిని ఉద్దేశించి మాట్లాడాలి. వీరి ఆత్మీయ జీవితం ఏంది, ఎక్కడ ఎంతమందికి ప్రార్థన జీవితం ఉన్నది, ఎంతమందికి కన్నీరు ఉన్నది, ఎంతమందికి విశ్వాసం ఉన్నది, ఎంతమందికి మరి వైరాగ్యం దొరికింది దేవుని దగ్గర. అంటే నా జీవితంలో ఇప్పటిదాకా చెప్తుంది, నేను 17 సంవత్సరాల రక్షణ పొంది 2013లోనే పరిచయం ప్రారంభించాను. 13 అంటే ఎన్ని సంవత్సరాలు? 13 to 23 10 years, 12 years నేను ఫుల్ టైం మినిస్ట్రీ స్టార్ట్ చేసి నా 12 years సేవా జీవితంలో ప్రధానమైనటువంటి అంశం ఖచ్చితంగా నేను ఎక్కడ ప్రసంగాలు చేసినా 3 పాయింట్లు ఖచ్చితంగా వస్తాయి. 3 పాయింట్లు వస్తాయి. అందులో ఒకటి యేసుప్రభువే లోకరక్షకుడు అనేది వస్తుంది. రెండవది, ఈ తరంలో దేవుడు ఎన్నిక చేసుకున్న ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దర్శనం భూమి మీద ఉన్నది, ఆ దర్శనంలోకి రావాలని ఉంటుంది. మూడవది, ఖచ్చితంగా నా ప్రసంగాల్లో యాడ్ అయ్యేటటువంటి అంశం ఏంటంటే మనము వైరాగ్యం కలిగి ఉండాలి, త్రెంచుకోవాలి అని. కానీ నా ప్రసంగాలు విని ఒక్కడిని నేను త్రెంచుకున్నాను ఇప్పటిదాకా చూడలేదు. 13 సంవత్సరాల టీచింగ్లో ఒక్కడన్నా పర్ఫెక్ట్గా అదే వీడు అందరినీ తెంచుకొని దేవుని కూడా బతుకుతున్నాడు రాబోయ్ అంటాడు ఎవరు? అయ్యగారు ఎన్నో పాటలు రాశాడు, భక్తులు ఎందరో పాటలు రాశాడు, బైబిల్లో దేవుడు ఎంతో చెప్పింది. ఎందుకు సాధ్యమైతే లేదు అంటే వాక్యాన్ని వినటం మట్టుకే వింటున్నాం, కానీ వాక్యానుసారమైన జీవితం మనకు లేదని అర్థమవుతున్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, మన మీద మన భక్తి, ఏ రకమైన భక్తి మనం ఆయన పట్ల కలిగి ఉన్నాం, ఇదియే మానవ కోటికి విధి. దేవుని యందు వాళ్ళ భయభక్తులు కలిగి ఉండుటే వారికి విధి, ఇదే వారికి మూలం అంటాడు. ఇక్కడ ఫలితార్థం చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఇది ఆయన నియమించినటువంటి కట్టడ నడుచురించి నడుచుకుంటే మానవ కోటికి ఇదియే విధి అని చెప్పినటువంటి సొలొమోన్ రాజు యొక్క టీచింగ్. జ్ఞాని, మహాజ్ఞాని, రాజు, పండితుడు, కొన్ని వేల సామెతలు రాసినటువంటి దీర్ఘదర్శి, ప్రవచనాలు చెప్పినటువంటి దీర్ఘదర్శి, భూమి మీద ప్రతిదీ అనుభవించినటువంటి దీర్ఘదర్శి, ఎంతో అనుభవంతో, ఇక ఆయనకన్నా ఎక్కువ అనుభవం అన్ని విషయాలు ఎవరికి లేదన్నంత ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆ శ్రేష్ఠ భక్తుడు చెప్తున్నటువంటి ఆ అనుభవజ్ఞుని మాట మనం విందామా? లేకపోతే మేము తర్కిస్తాం, మా విషయంలో దేవుడు అన్యాయం చేస్తున్నాడు, లేకపోతే మేము వాదిస్తాం, ఇంకా మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మాకు కొన్ని ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే ఎప్పటికీ ఏ రోజు ఉన్న సమస్యలు పోతాయి, రేపు కొత్త సమస్యలు వస్తాయి. మన సమస్యల మీద ఆధారపడి మనం దేవుని యందు భక్తి చేయడం నేర్చుకోవద్దు. రక్షణ విషయంలో మాత్రమే తర్కించాలి, వాదించాలి, ఇది ఎలాగని. కానీ ఆత్మీయ ఎదుగుదల విషయంలో తర్కం, వాదం పనిపెట్టకుండా మనము హృదయసున్నతి కలిగి ఒక భార్య తన భర్తకి ఏ రీతిగా లోబడాలని దేవుడు బైబిల్లో కోరుకున్నాడు, ఆ రీతిగా మనం ప్రభువుని నమ్మగలగాలి. ఏమంటారు దాన్ని? వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ లాజికల్ థింకింగ్స్, బ్లైండ్లీ ఒబే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. గుడ్డిగా ఆమె పెరిమిటి యందు అతడు నమ్మకం ఉంస్తాడంటాడు బైబిల్. మీ పురుషులకు మీరు లోబడి ఉండాలి చూడండి, అట్లా మనం దేవునికి లోబడాలి, గుడ్డిగా లోబడాలి. ఆయన లోబడమన్నాడు. లోబడడానికి అవకాశం లేదు. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. నాకు చాలా దేవుడు అన్యాయం చేస్తున్నాడు కనబడుతుంది, నా ప్రార్థనలు వింటాడు, గాలి పోతున్నాయి నా ప్రార్థనలని. ఆయన లోబడమన్నాడు కదా, నేను లోబడతా. అంటే ఒక భార్యాభర్తల మధ్య ఎన్ని వివాదాలు ఉన్నాయి, ఏ రీతిగా అయితే కలిసిమెలిసి ఉంటున్నారో అట్లా మనము దేవుని అందు అది అల్టిమేట్గా మనం పెట్టుకోవాలి. చాలామంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న దినాలు. నేను చాలామందికి దేవుడు విడిచిపెట్టి వెళ్ళిన కూడా నా ఆత్మ బిడ్డల్ని అడిగిన, విడిచిపెట్టి వెళ్ళిపోయినా
ఎందుకమ్మా దేవుని విడిచిపెట్టారంటే, బ్రదర్ మాకు అనుకున్నది జరుగుతలేదు, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా అయినా దేవుడు స్పందిస్తలేడు, మాకు దేవుడు అన్యాయం చేసి, నేను చాలా ప్రార్థన చేసిన దేవునికి, అయినా నాకు దేవుడు అన్యాయం చేశాడు. ఒక బ్రదర్ మినిస్ట్రీలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగిన ఆయనకు, అడిగితే ఎందుకు వెళ్ళిపోయాడు, నాకు అయ్యగారు అన్యాయం చేశాడు అన్నాడు ఆయన. అది ఏంటంటే మనం సోషల్ మీడియా ఉన్నాం కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రకమైన అన్యాయము ఏంటంటే, అంటే పోయిన తర్వాత ఏదో ఒకటి ఒక ముద్ర వేయాలి. నా దగ్గర నుంచి ఒక్కోడు ఒక ముద్ర వేసిపోయాడు, నాకు అందరికి తెలుసు. అది ఒకటి నా దగ్గర నుంచి విచిత్రంగా ఆయన నాకు అన్నం పెడతాడు చెప్పాడు, ఇప్పటికి నాకు గుర్తుంది. అది నేను ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ నా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు. నా దగ్గర నుంచి ఫోన్ చేసిన, వాళ్ళ అమ్మ చెప్తుంది ఆ మాట, మా కొడుకు నువ్వు సరే అన్నం పెడతలేవంట, అందుకే వచ్చేసి ఇంకోడు ఒక్కో రకమైనటువంటి స్టేట్మెంట్. దేవుని బిడ్డలారా, తర్కము వాదము అనేటటువంటిది భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది కొంత ముందుకు పోయిన తర్వాత. కాబట్టి సాతాను ఈరోజు వాడుతున్నటువంటి ఆయుధం తర్కం అనే ఆయుధం వాడు భ్రష్టులు చేసినాడు అనేకుల్ని. వాని ఇప్పుడు 1/3 వాని జోన్లకు ఎందుకు వేరు చెప్పాడు, ఎంత తర్కించుకుంటాడు వాడితో, ఒకటి నమ్మిండు రావాలంతా. మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసు వాని ప్రశ్నలన్నీ, కానీ వాళ్ళు గుడ్డిగా దేవునికి లోబడాలంత. వారికి కూడా దేవుని అనుమానాలు వచ్చి వీడు చెప్పిన మాటల్ని బట్టి. కానీ వీళ్ళు గాబ్రియలు మికాయలు వీరు వారి మాటలు వినలే. అంటే వీళ్ళు అర్థమైంది, వీళ్ళు లాజికల్ థింకర్స్ కాదని కాదు, వీళ్ళు ఈ ప్రసంగిలో వీళ్ళ ఫలితార్థంలో వాళ్ళు ఉన్నారు. ఒక టైం వస్తుందా భయ్ వాస్తవాలు తెలిసే అంటాడు అక్కడ. తరముల్లోను యుగముల్లోను దాచిపడ్డ మర్మాలన్నీ రహస్యాలన్నీ బయటికి తీసే విమర్శ ఎదురవుతుందంట. హృదయ రహస్యాలు బయటికి తీసేది. ఆ రోజు మనం అనుకుంటాం, మరి ఆ రోజు ఎందుకు నేను అట్లా అడిగిన దేవునికి, అట్లా అడగకపోయి ఉంటే బాగుండే కదా, అట్లా ప్రశ్నించకపోయి ఉంటే బాగుండే కదా. ఆయన నా మేలు కొరకే ఆయన ఆ రోజు ఆ ప్రశ్నకు జవాబు ఇల్లాడు కదా, నా మేలు కొరకే ఆ రోజు అడిగిన ఆశీర్వాదం ఇల్లాడు కదా, నా మేలు కొరకే ఆ రోజు నా ప్రార్థన వినలేడు కదా అనుకుంటాం మనం. ఆయన హృదయ రహస్యాలని బయలుపరిచిన ఆ దినమున అంత దూరం ఆలోచించాలి. అందుకే అయ్యగారు చాలాసార్లు అంటాడు, నేను క్రీస్తు న్యాయపీఠం ముందు పోయిన తర్వాత కొన్ని ప్రశ్నలను అడుగుతాను అంటాడు. ఆడికి అడుగుతా, ప్రభు ఆ రోజు భూమి మీద నాకు ఎందుకు అట్లా వేసినా అడుగుతాను నేను దేవునికి. కానీ ఇక్కడ మాత్రం దేవుని కొరకు ప్రాణం ఇచ్చినంత ప్రేమిస్తా అంటాడు. భూమి మీద దేవుని కొరకు సవాల్గా జవాబు. దేవుని ప్రతినిధిగా నా ప్రాణం పోయినా నాకు దేవుడు ఏ రీతిగా ఈ లోకంలో జీవింపజేసినా నేను దేవుని భయభక్తులు కలిగి ఉంటా. అడిగి పోయినాక మాత్రం కొన్ని ప్రశ్నలు దేవుని కొన్ని అడుగుతా, అప్పుడు సమాధానం దొరుకుతుంది. అరే అప్పుడు కూడా మళ్ళీ అంటాం మనం, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గొప్పది. ఈరోజు దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న విషయం ఏంటంటే, లాజికల్గా ఆలోచించి తార్కికంగా మనం అన్ని విషయాలు గ్రహించాలనేటటువంటి ఆ పని పెట్టుకుంటే ప్రతి విషయంలో మనకు తప్పులు కనిపిస్తాయి. కాబట్టి ఈరోజు మనం అటువంటి జోన్లోకి వెళ్ళొద్దు. అందుకే నేను ఎక్కువ ఈ తర్కవాద నేను ఓన్లీ ఎవాంజలిజం చేస్తానండి. బైబిల్లో ఇప్పుడు ఎన్నో రకాల ప్రశ్నలు ఉంటాయండి, ఎన్నో రకాల ప్రశ్నలు ఉంటాయి. ఒక దగ్గర ఇట్లా అంటాడు, ఒక దగ్గర ఇంకో విధంగా అంటాడు. ఒక దగ్గర అడుగుమంటాడు, ఇంకో దగ్గర మీరు అడిగిన ప్రయోజనం లేదు, మీరు అడిగి లాభం లేదంటాడు బైబిల్లోనే. ఒక దగ్గరనేమో నేను కనబడతానంటాడు, ఇంకో దగ్గర కనబడనంటాడు. ఒక దగ్గర మాట్లాడతాడు, ఇంకో దగ్గర దేవుని స్వరం ఎప్పుడు వినలేడంటాడు. 100 ప్రశ్నలు అక్కడనే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు అవన్నీ అడుగుదామా దేవునికి, ప్రభు అక్కడేమో గట్లానో ఇక్కడేమో గిట్లానో ఎట్లా ఇది. పాత నిబంధనలేమో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్టు నీ తల్లిని సన్మానించమన్నాడు. కొత్త నిబంధనకు వచ్చి ఏమంటున్నాడు, నా నిమిత్తం తన తల్లి అయిన తండ్రి విడవకపోతే వాడు నాకు శిష్యుడు. మరి ఇప్పుడు అక్కడనేమో తల్లిదండ్రులు సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతావంటివి, ఇక్కడనేమో నువ్వు విడవకపోతే నా శిష్యుడే కాదంటివి. ఏది పట్టుకోవాలి మనం? ఇట్లా బైబిల్ అంతా జాకిర్ నాయక్ అనేటటువంటి వ్యక్తి ఏమంటారంటే, బైబిల్లో 1,00,000 తప్పులు ఉన్నాయి అంటారు. ఇటువంటి అక్కడ ఒక మాట చెప్పి, ఇక్కడ ఒక మాట చెప్పి, అక్కడ ఒక మాట చెప్పి మీరు అంతా తరికించుకుంటూ పోతే జీవితం సరిపోతుందా? 100 ప్రశ్నలు ఉన్నాయి. మన దేవుడు అందరి దేవతల కంటే గొప్పవాడని ఉంటుంది బైబిల్ కీర్తనల్లో. మరి వాళ్ళందరూ కూడా దేవుళ్ళని దేవతలను ఒప్పుకున్నట్టే కదా. ఈ యుగ సంబంధమైన దేవత అంటే దిస్ ఏజ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది బైబిల్లో. సాతానికి కూడా మరి దేవుడు ఉన్నది కదా. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఇవన్నీ ప్రశ్నలు ఉంటాయి. ప్రతిదీ ప్రశ్న ప్రశ్న ప్రశ్న. అసలు ఆది కాండంలోనే ఎన్ని ప్రశ్నలు. అసలు పొదల సాటుకు పోయినటువంటి ఆ మనిషి కనిపించకపోతే సర్వాంతరం ఎట్లయిందని ఒకటి ప్రశ్న వేసాం. పొదల సాటుకున్న మనిషి కనిపించకపోతే విశ్వమతం కనిపిస్తుంది. పొదల సాటుకున్న ఆదాము దేవుని కనిపిస్తున్నాడు కానీ ఎందుకు అడుగుతున్నాడు ప్రశ్న. మరి అవ్వమ్మ నోటితో తప్పు చేసింది, పండు తిన్నది, కడుపును ఎందుకు చెప్పించిండు ప్రశ్న.
పాము కూడా దానికి కూడా అక్కడ అంత లాజికల్గా మనం ఆలోచించుకుంటూ వస్తే ఆదికాండం మొదటి అధ్యాయంలోనే 100 ప్రశ్నలు వెళ్తాయి. మరి ఏ ప్రశ్నకు సమాధానం లేదు. అయినా మనం దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. టైం వచ్చినప్పుడు దేవుడు అన్న చెప్తాడు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను అర్థమైనంత వరకు దండ్యులము. దైవజనుడు రంజిత్ తోఫీర్ గారి గ్రంథాలలో మనకు బైబిల్లో ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు దొరికినంత వరకు చాలు. మనం కేవలం ఇప్పుడు దేవుని యందు భయభక్తులు ఇంకా అంచెలంచెలుగా దేవుని మీద మన ప్రేమ పెరగాలి. యేసు నాదక్కద సుధారసం ఇదిగో పానము చెయ్యరే అంటాడు. యేసు ప్రభు కథ అర్థమైనంత వరకు అదే మనం పానం చేసుకుంటా వెళ్ళాలి. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకమును పరిశుద్ధుని. ఆ ప్రేమ కథ అర్థమైంది కదా. ఇంకా వేరే విషయాలు అర్థం కాకపోయినా పర్వాలేదు, ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ రకమైనటువంటి మరి భక్తి, కారణాలు అడగకుండా చేసేటటువంటి భక్తి, ఏ కారణం లేకపోయినా నా దేవుని ప్రేమ గురించి నేను చెప్తాననేటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో ఆ రకమైన వాళ్ళు ఎవరో తెలుసా? నూతన జన్మ పొందిన వాళ్ళు. హల్లెలూయా. వీళ్ళు తర్కం మీదనో ఆధారపడి రక్షణ పొందిన వారు కాదు, వాదం మీద ఆధారపడి రక్షణ పొందిన వారు కాదు. నూతన జన్మ వారి హృదయంలో జరిగిన దాని మీద ఆధారపడి భక్తి చేస్తున్న వాళ్ళు. వారికి ఎన్ని ప్రశ్నలకు సమాధానం లేకపోయినా డోంట్ కేర్ ఎట్ ఆల్. నా హృదయాన్ని మార్చిండు దేవుడు, నాలో నూతన జన్మనిచ్చినాడు దేవుడు, నేను తిరిగి జన్మించడానికి అవకాశం ఇచ్చినాడు దేవుడు, చీకటి నుంచి వెలుగులో నడిపించినాడు దేవుడు నాకు. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ అని కొందరు తర్కించి వాదించినప్పుడు కూడా రక్షణ పొందుతారు. వాని హృదయం మారదు, నూతన జన్మ అనుభవం ఉండదు. వాడే మరి ప్రకృతి సంబంధిగా ఉంటాడు, సంఘంలో ఆత్మ సంబంధిగా ఉంటాడు. కొన్ని లక్షణ పద్ధతులు చెప్తాడు. ఒకటి ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి, శరీర సంబంధి. ఈ శరీర సంబంధమైన జోన్లోనైనా ప్రకృతి సంబంధమైన జోన్లోనైనా వాడు ఉంటాడు, కానీ ఆత్మ సంబంధమైన జోన్లోకి రాడు. నూతన జన్మ పొందిన వాడు దేవుళ్ళో ఉండొచ్చు. జాన్ వెస్లీ గారు బిఫోర్ ఈ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ 11 సంవత్సరాలు సేవ చేసిండు నూతన జన్మ అనుభవం లేకుండా. ఈరోజు మెథడిస్ట్ వ్యవస్థాపకులు మనం చెప్పుకుంటున్నాం, ప్రపంచమంతా వారి సంఘాలు ఉన్నాయి. ఆయన నూతన జన్మ పొందకుండా అంటే ఒక శరీర సంబంధిగా 11 సంవత్సరాల సంఘంలో మారుమనసు పొందున్నాడు ఆయన. ఇంకా నూతన హృదయంలో మార్పు రాలే, పశ్చాత్తాపం రాలే, నొప్పి కలగలేదు. అది ఫస్ట్ జరగాలి. అసలు ఆ ఎన్కౌంటర్ ఫస్ట్ జరగాలి. అది 3,000 మంది మీద జరిగింది. పేతురు స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఏం తర్కించిండు, వాదించిండు ఆయన? ఏం చెప్తున్నాడు? ఒకదాని కూడా పొందడం ఉండదు ఆ ప్రసంగం అంతా. మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు లేపినాను, ఇజ్రాయెల్ వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలంటాడు. ఏం తెలుసుకోవాలి, ఏం చెప్తున్నాను అని ఏం చెప్పింది లేదు. కానీ వారి హృదయాలు పొడవబడినాయి. అది నూతన జన్మ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు హృదయంలో మార్పు పొందినవాడు దేవుణ్ణి ప్రశ్నలు అడగడు. అది చాలా అయ్యా, నా హృదయాన్ని మార్చినావు కదా. ఈరోజు ఏంట, నా గురువుగారు నాకు ఎన్నో నేర్పించాడు పాఠాలు. నా ఆత్మీయ జీవితం ఈ రోజుకు ఇంత అద్భుతంగా కొనసాగుతుంది ప్రార్థనలు అంటే నా గురువుగారి యొక్క పుణ్యమే. కానీ నా గురువుగారిని అన్ని విషయాలు ప్రశ్నించుకుంటూ పోయినానుకో, అన్ని విషయాలు తర్కించుకుంటూ పోయినానుకో, 4 రోజులు కూడా ముందు కదా. ఆ వివాదాస్పదమైన గుర్తుగా ప్రవక్తలు ఉంటారు. ఆయనను ప్రశ్నించాల్సినటువంటి స్థాయి నాది కాదు, అవసరం కూడా నాకు లేదు. నా భక్తికి ఏమైనా నష్టం చేసిండా? నా కుటుంబానికి ఏమైనా నష్టం చేసిండా? నా ప్రార్థన జీవితానికి ఏమైనా నష్టం చేసిండా? ఏం లేదే. ఇంకెందుకు ప్రశ్నించాలి? ఆయన వ్యక్తిగత జీవితం గురించి నాకెందుకు? అట్లా అనుకోవాలి. అట్లా అనుకుంటే నా దగ్గర కొంతమంది 3 సంవత్సరాలు నేను ప్రతి ఒక్కరికి ప్రార్థన నేర్పించిన. 4 గంటలకు లేచి ముఖాల మీద నాకేం కర్మండి, నాకేమైనా జీతం ఇస్తున్నాడు వాడు? ఉన్నతమైనటువంటి భక్తి జీవితంలో, ముఖాల జీవితంలో అక్కడ 3 సంవత్సరాల తర్వాత ఆ కాలేజ్ నుంచి వెళ్ళిపోతున్న సమయంలో ప్రతి ఒక్కరి ముఖాలు కొబ్బరి చిప్పలాగా ఉన్నాయి. ఎవరి పుణ్యం అది? ఎవరు నేర్పించారు ప్రార్థన జీవితం? తర్కం వాదం ద్వారా జరిగింది కాదు కదా అది. కాబట్టి ఇప్పుడు ఎవరికి నేను ఏ రీతిగా అన్యాయం చేయలే, మేలు చేసిన చరిత్ర ఉంటుంది చూసుకుంటే. ఎవరి ఇంట్లో నేను దోయలే, ఎవరి దగ్గర డబ్బు దోచుకోలే, ఎవరి కుటుంబంలో ఏ ఆడవాళ్ళకు కూడా నేను ఎప్పుడు కూడా నేనేం చేసింది లేదు. కానీ ఏమంటారు, అది నాకేదో అన్యాయం జరిగింది, నాకేదో నష్టం. ఏం నష్టం జరిగింది? అసలు మేలే జరిగింది కదా. చరిత్ర చూసుకుంటే జరిగిన నష్టం ఏదైనా ఉంటే ఆ నష్టానికి రేపు క్రీస్తు న్యాయపీఠం ముందా వాడే లెక్క చెప్పుకుంటాడు కదా, నష్టం ఏం జరిగితే అంటే ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక మనిషి ద్వారా నాకు కానీ నా కుటుంబానికి కానీ వ్యక్తిగతంగా ఏ అన్యాయం జరిగినప్పుడు వాడిని మనము దూషించరాదు, ద్వేషించరాదు. ఒకవేళ అన్యాయం జరిగిందనుకో, ఇప్పుడు నా దగ్గర ఎంతోమంది ఆత్మీయ బిడ్డల్ని, కొంతమంది యథార్థవంతుల్ని కొందరు పాడు చేశారు. వాడిని ద్వేషించడం న్యాయం. ఎందుకంటే వాడు నాకు కొంత అన్యాయం చేసిన, కొంత నాకు నష్టపరిచాడు.
పౌలు అంటాడు, వాడు నాకు చాలా నష్టపరిచింది, ఆ కంచెర వాడిని మీరు వాడితో మాట్లాడదు, మన చరిత్ర ఏదో అని అనుకుని గురించి. అంటే ఎవడన్నా నష్టపరిచిన చరిత్ర ఉంటే అంటే నా కొడుకును వాడిని తీసుకుపోయి త్రావుడికి బానిసం చేసినాడు అనుకో, వాడిని ద్వేషించాలన్నా ద్వేషించుద్దా? నేను కని పెంచి చేసినటువంటి నా కుమారుణ్ణి వాడు తీసుకొచ్చి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తున్నాడు, నా కుమారుణ్ణి ప్రార్థనకు దూరం చేస్తున్నాడు, నా కుమారుణ్ణి సహవాసంకు దూరం చేస్తున్నాడు. వాని మీద ద్వేషం పెంచుకోవాలన్నా పెంచుకోకూడదా? వాడిని పూర్ణ ద్వేషం కలిగి ఉండాలి వాని మీద. నాకు అన్యాయం జరిగింది వాని ద్వారా, నా ద్వారా ఉనికైనా అటువంటి అన్యాయం జరిగిందా? వాడిని ఏమన్నా నేను చెరిపేస్తున్నా? ఎవడైనా నా మాటల్ని బట్టి వ్యభిచారంలో పడిపోయాడా? ఎవడైనా నా యొక్క బోధల్ని బట్టి పాపంలో పడిపోయినాడా? ప్రార్థన జీవితం నష్టపోయిందా? అంటే అటువంటి చరిత్ర ఏముంది దేవుని బిడ్డలారా? అందుకే ఈ తర్క జ్ఞానము, ఈ వాదము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఇది బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు వాడుకున్న సందర్భాలు ఉన్నాయి, పౌలు వాడుకున్న సందర్భాలు ఉన్నాయి, అందరికన్నా ఎక్కువగా సాతాను వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. వాడు ఇప్పటికీ తర్కిస్తూనే ఉంటాడు, వాని ప్రధాన ఎజెండా అది. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఓఫర్ మెసేజ్ అంటే తర్కానికి పునాది. మనం ఎప్పుడు బోధ విషయంలో తర్కిస్తాం మనం, కానీ వ్యక్తిగత విషయాల్లో తర్కం పనిపెట్టాం. లెట్ దెమ్ ఫోన్ బై అక్కడ కృప చూపించాలి, మట్టి వాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నేను మంచిగున్న ఆత్మీయ జీవితంలో రేపు నేను ఏదైనా ఒక పాపంలో పడిపోయే అవకాశం ఉండదేమో భవిష్యత్తులో. ఇప్పుడు వాడిని ద్వేషించి వాడిని ఇది అది తప్పు ఇది అని పెద్ద పెద్ద నరికి రేపు నేను పడిపోతే అందరు నా పట్ల అట్లనే బిహేవ్ చేస్తే అప్పుడు నేను తలెత్తుకోగలుగుతానా? ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలుగుతానా? నాకు కూడా ఈరోజు నా దగ్గర కృప పొందినటువంటి ఒక సహోదరుడు వచ్చి, పర్వాలేదు అన్న, బలహీనుల మందిరము, నువ్వు మరలా లేచి ప్రభు పరిచయంలో వాడబడడానికి అవకాశం ఉంది అంటాడు వాడు కృప పొందిన వాడైతే. అట్లా కృప పొందిన వాడే పేతురు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరికి మనం ఏంటంటే ఈ భక్తి అనేది విలువైంది. ఇట్లని చేసినావు అట్లని చేసినావు, తప్పు కదా ఇది తప్పు కదా అనే తర్క జోన్లో వెళ్ళామంటే భక్తి డ్యామేజ్ అవుతుంది. అందుకే సొలొమోను చెప్తున్నటువంటి సందేశము చిట్ట చివరిగా తేలినటువంటి ఫలితార్థం ఏంటంటే, కేవలము మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. హల్లెలూయా, అది చాలా. అందుకే పౌలు కూడా అంటాడు, మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను అది ముఖ్యం రా బాబు. అవతరుడు ఏమవుతున్నాడు ముఖ్యం కాదు, నీవేమవుతున్నావు అన్నాడు ముఖ్యం. 19వ కీర్తన 14 ఏమంటాడు దావీదు? నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం అవునుగాక. ఈరోజు దేవుని బిడ్డలారా, లెట్ us చెక్ ఇన్ అవర్ సెల్ఫ్స్, నాట్ అదర్స్. నీ భక్తి ఏ రీతిగా ఉన్నది, నీ ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉన్నది, నీ మీద ఎన్ని రకాల చీకటి శక్తులకు తావు లేకుండా నువ్వు జీవించగలుగుతున్నావు, అది మనం పరిశీలన చేసుకోవాలి. అడుగుదాం ప్రభువా నా ద్వారా నువ్వు కార్యం జరిగించమని నేను చాలా వేడుకుంటున్నా, కన్నీరు కారుస్తున్నా, జరిగిస్తలేవు. అట్లా అని చెప్పేసి నా భక్తి నేను సన్నగిల్చు విశ్వాసం బలహీనపరచుకోవాల్సిన అవసరం లేదు. అది దట్ ఎంటైర్ ఈజ్ పర్సనల్. నేను అడుగుతున్నా, ఆయన చిత్తమైతే వాడుకుంటాడండి, లేకపోతే లేదు. నన్ను వాడుకుంటలేవు ప్రభు అనే భక్తి ప్రార్థన చేయాలంటే అదేం పద్ధతి? అడుగుతున్నాం, ఆయన ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. నువ్వు అది ఇవ్వలేవు కాబట్టి నేను భక్తి చేయాలంటే అదేం పద్ధతి? అడగడం మన బాధ్యత, మన అయసం. ఆయన ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. అడుగుతున్నాం దేవునికి. అరే ఇప్పుడు ఈరోజు సొంత తల్లిదండ్రులు కొడుకులకి ఆస్తులు రాసిస్తలేరు. సినిమా యాక్టర్ మోహన్ బాబు గారు 2 కుమారులు, మనోజ్ విష్ణు, పెద్ద కేసు నడిచింది ఇప్పుడు, చిరసామ ఆస్తి కావాలని. వాడు సొంత తండ్రి రాసిస్తలేడు. నేను నీకు ఇయ్యరా నువ్వు నా దగ్గర ఫస్ట్ నుంచి సరిగ్గా లేవు, నీ బిహేవియర్ చక్కలేదు, నేను నీకు ఇవ్వాల్సింది చేసినప్పు అంటుండు. వీడేమో లీగల్గా వాళ్ళ ఆస్తులను తీసుకొచ్చి ఇన్ని ఆస్తులునే, నాకు ఇంట్లో సాయం కావాలి, అన్నింటిలో సాయం కావాలి, ఇంట్లో సాయం కావాలి, బిజినెస్లో సాయం కావాలి, ప్రతిదాన్ని. మనుషులే ఇయ్యరు. దేవుని దగ్గరకు వచ్చి ఇవ్వాలంటే ఎట్లా? దేవుని దగ్గర ఆయన చూసుకుంటాడు. ఏకన్నా ముందు వీడు ఎంత క్వాలిఫై పర్సన్ అని చూసుకుంటాడు. ఒకవేళ మనం క్వాలిఫై కాకపోతే పర్వాలేదు ప్రభు, క్వాలిఫై అవుతా, ఇంకో 10 ఏళ్ళు భక్తి జీవితం చేస్తా, అప్పుడైనా ఇస్తావు కదా అనుకోవాలి. కానీ నువ్వు ఎట్లా ఇవ్వవు నాకు, నేను భక్తి నేను ప్రార్థన చేయాలి. దేవుని మీద అలగొద్దు. దేవుని మీద అలిగినోడే ప్రార్థన చేయడు, దేవుని మీద అలిగినోడే విశ్వాసంలో కొనసాగడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనం అందరం కూడా దేవుని నమ్ముదా. దేవునికి అలిగే వాళ్ళంటే చాలా అసహ్యం. దేవుని నమ్మేవాళ్ళు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో సర్వకాల సర్వావస్థలలో అన్నాడు. అది అల్టిమేట్ మన దైవజనుడు. నువ్వు నా మొర ఆలించినా నేను స్తుతిస్తా, ఆలించకపోయినా, మొర వినకపోయినా, అది శ్రేష్ఠ భక్తుల లక్షణం. కాబట్టి అడుగుదాం, ఆ ఉన్నతమైనటువంటి ఆత్మీయ అంతస్తుకు దేవుడు మనందరిని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, యథార్థమైన మనసుతో నిన్ను ప్రేమించే వారి కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. దయగల తండ్రి, మేము ఎన్నో అడుగుచున్నాం,
ఎన్నో విజ్ఞాపనలు కలిగి ఉన్నా, అన్నిటికీ జవాబు రాదు, రావడం లేదు. అయినా మా భక్తి ఆగకూడదు, మా ప్రార్థన ఆగకూడదు, మా విశ్వాసత ఆగకూడదు. సర్వకాల సర్వావస్థలలో దయగల తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి ఇదియే విధి అని ఎంత చక్కటి ఉపదేశము మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారయ్యా. మేము తర్కించడానికి, వాదించడానికి ఎన్నో ప్రశ్నలు కలిగి ఉన్నాం. దయగల తండ్రి, మా ప్రశ్నలన్నిటికీ జవాబు నువ్వు పరలోక రాజ్యంలో ఇస్తావు. ఈరోజు మేము ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నప్పటికీ అయ్యా, ఎవరికి సువార్త చెప్పలేని స్థితిలో మేము ఉన్నాం. ఎక్కడ సువార్త ప్రకటించినా ఎవరు నమ్మలేని స్థితిలో మేము చూస్తున్నాం. మా పరిచర్య వ్యర్థమైపోతున్నదా, మా ప్రయాస వ్యర్థమైపోవచ్చున్నదా అనే ప్రశ్నలు మాకు కలుగుచున్నాయి. మా దేవుడు మాకు అన్యాయము చేస్తున్నాడా అనే ప్రశ్నలు మాకు కలుగుచూ ఉన్నాయి. అయా, ఇంకా ముందు భవిష్యత్తులో ఏ రీతిగా ముందుకు సాగాలనో అయోమయ పరిస్థితులు మాకున్నప్పటికీ అయా, గణధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయము నాకు భయపడను. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించిన అన్నావు తండ్రి. దావీదు చెప్పినటువంటి ఆ మాటలు మేము పలుకున్నట్లుగా మా ఆత్మీయ జీవితాలు అయ్యా, ఈ చీకటి లోకములో, చీకటి ప్రయాణంలో ఎటు వెళ్తుందో మా ఆత్మీయ జీవితం, ఎటు వెళ్తుందో మా సేవా జీవితం తెలియనటువంటి ఈ దినాలలో మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు మాకు నేర్పించండి. యందు భయభక్తులు మీకు నేర్పేదనని అన్నా దావీదు భక్తుల ద్వారా మాకు నేర్పించండి. మీ ఆత్మకార్యం జరిగించి అభిషేకించండి. ఇంకా మాలో అంతకంతకు ప్రార్థన, అభిషేకం నింపండి అయ్యా. అంతకంతకు ఆత్మీయ జీవితంలో మేము ఇంకా నీ యందు దృఢ విశ్వాసంతో అయ్యా మేము ముందుకు సాగుటకు, క్రీస్తు నిమిత్తం మేము వెర్రివారం అనే స్థాయికి పౌలు ఏ రీతిగా అయితే వెళ్ళాడో, ఏమీ లేకపోయినా ఆ రీతిగా మేము నీ నిమిత్తము వెర్రివారం అవుటకు ఆ ఉన్నతమైన ప్రేమ బంధాన్ని మీరు మాకు కలిగించండి. అంచలంచల ప్రేమ మీ పట్ల మా గుండెలో నింపండి తండ్రి. దుష్టుడు వచ్చి ఎన్నో అనుమానాలు పుట్టిస్తూ ఉన్నాడు, ఎన్నో ప్రశ్నలు వాడు పుట్టిస్తున్నాడు, ఎంతో తర్కించమని వాడు మాట్లాడుతూ ఉన్నాడు. వాని మాటలు ఏం వినకుండా, ఎవరిని మేము ప్రశ్నించకుండా, నిన్ను ప్రశ్నించకుండా, నీ దాసుని ప్రశ్నించకుండా, నీ సేవను ప్రశ్నించకుండా, మా జీవితంలో ఉన్న స్థితిగతులను ప్రశ్నించకుండా మీ నామాన్ని స్తుతించే భాగ్యం, మీ నామాన్ని గొప్ప చేసే భాగ్యం, నీ సన్నిధిలో ప్రార్థించి రోధించే భాగ్యం నిండుగా మీరే మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. విత్తబడ వాక్యాన్ని ఫలింపజేయండి. మరలా రేపటి దినం మీ సన్నిధి మేము కలుసుకునే పర్యాంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.